అయ్యి అమ్మవారిలో పెట్టారు క్యాన్సర్. ఆ రోజే ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి పెద్దాపం కూడా మీరు రెండని చెప్పి ఆ రోజున అడిగితే డేట్ ఫిక్స్ చేసి ఎస్ఎఫ్ మీటింగ్ పెట్టాపంలో ఉంది, పెద్దాపం చూసుకుని పెట్టాపం వెళ్తాను అనుకుంటున్నా. మళ్ళీ లాక్డౌన్ వచ్చేసి దాంట్లో మళ్ళీ అందరినీ కలిసి రాలేదు. మరి అందరం రావడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడేదంటే సార్జీ గారు మాట్లాడి సమస్యలు ఏమన్నా ఉంటే హెచ్ఎం గారు చెప్తే ఆ ఒక్కొక్క సమావేశం వచ్చి సార్జీ గారిని మాట్లాడుకుంటారు. పాఠశాల హెచ్ఎం గారు స్టాఫ్ అందరికీ నమస్కారం. మార్చి 14వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఈ కాన్స్టిట్యున్సీ హిస్టరీలో మొదటి ప్రాధాన్యతలతో టీచర్ ఎమ్మెల్సీని గెలిపించడంలో ఓట్లు వేసినటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను పాఠశాలకు వచ్చాను. నేను 7 నెలలు కాలం అయింది ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నాను. ఏప్రిల్ 1వ తేదీన నేను ప్రమాణ స్వీకారం చేశాను. నాకు 2వ తేదీన లెటర్ హెడ్స్ వచ్చింది. 4వ తేదీన ట్రెజరీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి 6,000 మంది టీచర్లకి రాష్ట్రంలో రీఅపోర్షన్లో భాగంగా పోస్టుల్లో బదిలైనటువంటి వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు జీతాలు లేవు. ఇంతకాలం జీతాలు ఇవ్వకపోవడం అనేది మీ ఫెయిల్యూరు. మీరు వాళ్ళ జీతాలు ప్రత్యామ్నాయ పద్ధతిలో చెల్లించడానికి గంటలో ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి నేను చేతిలో కాగితం పెట్టి నేను మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళొస్తాను, సిఎస్సి ఆఫీస్కి గంటలో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పాను. నేను సిఎస్సి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన గంటలో నా చేతిలో ఆవిడ ఇంటర్ను నా లెటర్ రెఫరెన్స్ తోటే ఎన్హెచ్ఆర్ఎంఎస్తో జీతాలు చేసుకోవడానికి ఉత్తర్వులు ఇస్తూ నాకు కాపీ ఇచ్చింది. ఆ కాపీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు జీతాలు క్లెయిమ్ చేసుకున్నారు. 6వ తేదీన వైఎస్ఆర్ ట్రస్ట్ ఈహెచ్ఎస్ వాళ్ళకి ఒక సీఈఓకి ఒక లెటర్ పెట్టింది. నాన్ రెఫరల్ హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ చేయించుకున్న టీచర్లు వాళ్ళ డిపెండెంట్స్కి మెడికల్ రీయింబర్స్మెంట్ కింద చేసుకుని ఉత్తర్వులు ఇవ్వండి. ఏప్రిల్ 6న లెటర్ పెట్టాను. ఏప్రిల్ 29వ తేదీన నా లెటర్ రెఫరెన్స్కి ఉత్తర్వులు ఇచ్చాను. ఇవాళ ఫస్ట్ వేవ్లో ట్రీట్మెంట్ పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2 లక్షల రూపాయలు మెడికల్ రీయింబర్స్మెంట్ 1000 మంది ఉంటారు. దీంట్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఒక క్లాజ్ పెడుతున్నారు. గేట్ రిలాక్సేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే ఎవరీ టీచరు నాన్ రెఫరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిల్స్ వన్స్ వైఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు శాంక్షన్ చేసి కమిషనర్ ఆఫీస్కి పంపిస్తే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తే అప్పుడు మళ్ళీ కమిషనర్ ఆఫీసు మంజూరు చేయాలి. ఈ కమిషనర్ ఆఫీసు వైఎస్ఆర్ ట్రస్ట్కే సంవత్సరం పడుతుంది. మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. నేను మళ్ళీ లెటర్ పెట్టి సీఈఓతో చెప్పి తీసేయండి ఇది సార్, గవర్నమెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ అగైన్ ఎవరి ఇండివిజువల్కి పర్మిషన్ అనేది కరెక్ట్ కాదు, తీసేయండి అని లెటర్ పెట్టాను. ఫైల్ రన్ అవుతుంది. బహుశా ఈ మంత్ ఎండ్ లోపల ఆ రిలాక్సేషన్ పొందాలి గవర్నమెంట్ నుంచి అనేది ఎత్తేస్తాను. నేను కమిషనర్ ఏరవద్దు కూడా ఒక లెటర్ పెట్టాను. ఏమనంటే మెడికల్ రీయింబర్స్మెంట్ సంవత్సరం దాటితే కానీ టీచర్లకి రావట్లేదు, మీకు పంపాలి మెడికల్ బిల్స్, మీరు మళ్ళీ ట్రస్ట్కి పంపాలి, ట్రస్ట్ వాడు మీకు పంపాలి, మీరు నుంచి మళ్ళీ కిందకి వెళ్ళేదాడు పిడికాల పేషెంట్ చచ్చిపోతున్నాడు, మీరు ఈ ఒక లేయర్ తీసేయండి, మీకు అసలు బిల్స్ పంపనవసరం లేకుండా నేరుగా ఎవరైతే స్క్రూటినీ చేసేవాళ్ళు ఉన్నారో ట్రస్ట్కి పంపాలి డీడీఓ. ఆ డీడీఓ స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అంతా మీకు పంపిస్తాడు కాపీ, మీరు శాంక్షన్ చేసి పంపండి. ఓకే అగ్రీడ్ అని చెప్పేసి ఫైల్ మూవ్ చేస్తున్నారు. అది కూడా ఈ మంత్ ఎండ్కి వస్తుంది. ఒక టీచరు మెడికల్ ట్రీట్మెంట్ పొందితే ఆ మెడికల్ రీయింబర్స్మెంట్ కనీసం 2-3 మంత్స్లోనైనా ఆయన చేతికి వస్తే గౌరవప్రదంగా ఉంది. ఇప్పుడు సంవత్సరం దాటి వారి మర్చిపోయిన దాకా కూడా వస్తుంది ఒక మందికి. శాస్త్రి గారు రాగానే ఒక మాల వేశారు, ఆయుష్లో ఉందంట ఆ మాల. సంవత్సరం అయిపోయింది, అసలు ఉందో లేదో తెలియదు. ఒక ఎలా గుర్తుపెట్టుకున్నారు. అంటే బ్యూరోక్రసీ చాలా దారుణంగా ఉందండి. ఇది ఈ ఒక ఇష్యూ అని కాదు,
ఏ ఇష్యూ అయినా డిపార్ట్మెంట్లో పదే పదే రిప్రజెంట్ చేస్తే తప్ప పరిష్కారం అనేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ అధికారుల్లో కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఉంది. నేను మెడికల్కి సంబంధించి వాళ్ళ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల టీచర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దానికి కారణం ఒకటి ఏప్రిల్లో సెకండ్ వేవ్ ఉధృతం అవడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో టీచర్స్ డేలాంగ్ ఆ మాటకు వస్తే 48 అవర్స్ గదిలో కూర్చుంటున్నారు. వచ్చిపోయిన వాళ్ళు ఎవరు పేషెంట్ ఉండదో ఇంచుమించు 60% ఏమో ఎఫెక్ట్ అయ్యారు. 2 నెలల పాటు అతలాకుతలం అయిపోయారు టీచర్లు, టీచర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. నా వరకు నేను కానీ ఐవి కానీ ఏ టీచరు బెడ్ అడిగినా, ఏ టీచరు వెంటిలేటర్ బెడ్ అడిగినా, ఆక్సిజన్ బెడ్ అడిగినా, మెడిసిన్ అడిగినా మేము ఏ స్థాయి వరకు వెళ్ళి మాట్లాడాలో ఆ స్థాయి వరకు వెళ్ళి మాట్లాడి టీచర్లకు అది ప్రొవైడ్ చేసాం. నా వరకు ఈ 2 జిల్లాల్లో 5 చోట్ల ఐసోలేషన్ సెంటర్స్ అంటే బెడ్స్ సరిపోవట్లేదు టీచర్స్కి. నేనైతే గవర్నమెంట్ మంత్రితో మాట్లాడాను, టీచర్స్కి సెపరేట్ బ్లాక్స్ పెట్టండి అని ఈస్ట్ వెస్ట్ కలెక్టర్తో మాట్లాడాను. మేము పెట్టలేమంటే షార్టేజ్ ఆఫ్ బెడ్స్ ఉంది అంటే మేము పెడతాం, ఐసోలేషన్ సెంటర్ పెడతాం, మాకు డాక్టర్స్ ప్రొవైడ్ చేయండి అంటే మంత్రి ఆ సమావేశంలో ఉన్నాడు. సాబ్జీ గారు అడుగుతున్నాడు, ఎమ్మెల్సీ గారు అడుగుతున్నాడు, ఇచ్చేయండి నాకు పర్మిషన్. నేను లెటర్ పెట్టాను, డాక్టర్లని నర్సెస్ని కూడా అలర్ట్ చేశాను. ఈస్ట్లో పర్మిషన్ ఇచ్చాను, స్టాఫ్ ప్రొవైడ్ చేయలేదు. అయినా మేము 2 నెలలు కావాలి. ఈ సెంటర్స్లో చేరినటువంటి వాళ్ళు ఏడుస్తూ సెంటర్కి వచ్చి జాయిన్ అయితే 14 రోజుల తర్వాత నవ్వుతూ బయటకు వందలాది మంది టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరొక రూపాయి ఖర్చు లేకుండా ఈ సెంటర్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ పొంది 100% సక్సెస్ రేట్తో బయటకు వెళ్ళి ఈ పని ఈ రాష్ట్రంలో ఏ ఇతర ఆర్గనైజేషన్, టీచర్ ఆర్గనైజేషన్ కానీ, ఎంప్లాయీ ఆర్గనైజేషన్ కానీ, పెన్షనర్ ఆర్గనైజేషన్ కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి యూటీఎఫ్ ఎందుకు చేసింది? సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా తన తీసుకుని మరి సర్వీసేతర మ్యాటర్స్ని కూడా మరి యూటీఎఫ్ నాయకత్వం క్యాడర్ బాధ్యత తీసుకుంది. నేను చూశాను, ఈ 5 సెంటర్లు నేను చూశాను. పైన కోవిడ్ పేషెంట్ ఉంటే కింద యూటీఎఫ్ కార్యకర్తలు ఉంటే 2 నెలల పాటు చాలా ధైర్యంగా ఆ సెంటర్స్ నడిపారు. అది అసాధ్యం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే కోవిడ్ పేషెంట్ భయపడేటువంటి పరిస్థితుల్లో యూటీఎఫ్ కార్యకర్తలు ప్రాణాలను తెగించి మరి ఆ పేషెంట్స్ని ఆదుకున్నటువంటి పరిస్థితి చూస్తే, అందుకే అందులో ఒక ట్రీట్మెంట్ పొందినటువంటి బీటెక్ అమ్మాయి ఒక మాట చెప్పింది, నేను యూటీఎఫ్ సంఘం అంటే ఏదో టీచర్ల సమస్యలు, ఇంక్రిమెంట్లు, జీతాల గురించి పనిచేస్తారని అనుకున్నాను. టీచర్ల యొక్క ప్రాణాలు, టీచర్ల కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత కూడా తీసుకుంటుందని అర్థమైంది. నాకు ఈ సంఘం పునర్జన్మ ఇచ్చింది. యూటీఎఫ్ అంటే యునైటెడ్ టీచర్స్ ఫ్యామిలీ అని చెప్పింది. నిర్వచనం మార్చింది యూటీఎఫ్ అంటే. ఎంత ఆ అమ్మాయి మనసులో నుంచి ప్రతిస్పందన వస్తే ఆ రకంగా మాట్లాడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని అటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆర్గనైజేషన్ వెంట ఉంటే ఉపాధ్యాయుల యొక్క సమస్య ఏదైనా పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశంగా ఏంటంటే, ఇవాళ అనేక సమస్యలు మన చుట్టుముట్టున్నాయి. అంటే కోవిడ్ రాకముందు, కోవిడ్ వచ్చిన తర్వాత మన విద్యారంగం పరిస్థితులు కానీ, ఇతర డిపార్ట్మెంట్ పరిస్థితులు కానీ బేరీ చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున మార్పులు లోనైంది. ముఖ్యంగా విద్యారంగం అయితే చాలా అతలాకుతలం అయిపోయింది మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. ఇప్పుడే తేరుకుని జనరల్ స్ట్రీమ్లోకి వస్తూ ఉన్నాయి మరి పాఠశాల పరిస్థితి. కానీ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, కోవిడ్ కలిగించిన నష్టం కంటే కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున మన విద్యారంగాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మనం ప్రాథమిక పాఠశాలను స్ట్రెంగ్తన్ చేయడం చెప్పాం. మరి ప్రభుత్వానికి ఎన్ఈపిని అడ్డం పెట్టుకుని ప్రాథమిక పాఠశాల అనేది లేకుండా చేసేస్తుంది. ప్రాథమిక పాఠశాలను 2 ముక్కలు చేసి 3, 4, 5 హై స్కూళ్ళు తగిలించి 1-2 తీసుకెళ్ళి ఫౌండేషన్ స్కూళ్ళు తగిలించింది. అంటే భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాల అనేది లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించేదానికి స్పష్టంగా మరి పరిస్థితులు కళ్ళకట్టుడు కనబడుతుంది.
172 కనుక వ్యతిరేకించి ఉండకపోయి ఉంటే ఈ పాటికే మొత్తం స్కూళ్ళని ఎలిమెంటరీని హై స్కూల్కి అటాచ్ చేసి మాయం చేసి ఉంటుంది. ఎమ్మెల్సీలు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మేము చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాం. మంత్రికి కానీ అధికారులకు కానీ ఏకపక్షంగా మీ ఇష్టారాజ్యం వెళ్తాం వీల్లేదు అనేటువంటిది చెప్పాం. సంఘాలుగా కూడా మరి యూపీఎఫ్ పోయింది. పెద్ద ప్రజలు తీసుకురావడమే కాదు, పేరెంట్స్, పిల్లలు, తర్వాత లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గరికి ఇష్యూలు తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ప్రెజర్ పెరిగిన తర్వాత మేము 3 దశలుగా చేస్తాం. 250 మీటర్లు మొదటి దశ, దాంట్లో 3625 ఎలిమెంటరీ స్కూల్ విలీనం చేస్తాం. రెండో దశ కిలోమీటర్ల లోపు 8142 స్కూల్ విలీనం చేస్తాం. మూడో దశ 3 కిలోమీటర్ల లోపు ఉన్న స్కూల్ని విలీనం చేస్తామని చెప్పారు. ఇప్పుడు 250 మీటర్లు కలిపి ఆపసంపాలు పడతాం. 250 మీటర్ల లోపు ఉన్నటువంటి స్కూల్స్ని హై స్కూల్స్కి 3-4 తరగతులు తరలించి పిల్లలు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు. మీ స్కూల్లో కూడా మీ మేడం అడిగితే 3-4 మాకు తగిలించారని భోగిలు చెప్తున్నారు. మరి ఆ భోగిలు మీతో నడుస్తున్నాయా? మీతో నడవలేదు, మీరు ఆడుతూ నడుతున్నారు. అదేనా మీరు ఆడుతూ నడుపుతారా? అక్కడికే మీరు వెళ్ళి ఇందాక ఎవరో శాస్త్రీయ వస్తారని ఇద్దరు వచ్చింది. ఇద్దరు వచ్చిన సొంతం ఒకటి కూడా రాకపోతే వచ్చడం. నేను ఈ మధ్య కనీసం రోజుకు ఒక అరడౌన్ స్కూల్ తిరుగుతున్నాను. అంటే సచివాలయానికి పోకుండా పోతే నేను స్కూల్స్ తిరుగుతున్నాను. ఒక స్కూల్కి అయితే పిల్లలు టీచర్ లేకుండా పిల్లలు వచ్చారని ఏం చేయలేదు. అప్పటికే ఒక హిందీ మాస్టర్ చెప్పారు. ఇక్కడ కూడా హిందీ మాస్టర్ ఉంటారు. సార్ నేను ఇప్పుడు 40 బిల్లులు చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బిల్లులు చెప్పాలో తెలియదు. హిందీ మాస్టర్ ఉంటారు. అప్పుడే మర్చిపోయి సర్వీస్లోకి వచ్చిన కాడి నుంచి పాఠాలు చెప్పడం హిందీ మాస్టర్లు. అందుకే హిందీ మాస్టర్ పద్ధతులు మాట్లాడడం కారణం అదే. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళే, 1000 మంది పిల్లలు కూడా ఒకళ్ళే ఉన్నారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు పాఠశాలలో ఉంది. ఈ పరివేశానం ఏం జరుగుతుందో నేను ఇప్పుడు మీకు 2 ముక్కలో చెప్తాను. ఇవాళ హై స్కూల్ టీచర్స్ అంటే 6 నుంచి 10 వరకు బోధిస్తూ 24 పీరియడ్లు 32 పీరియడ్లు మాత్రం చెప్తున్నారు. మీరు 24 చెప్పుకోడు 32 చెప్తారు, 32 చెప్పుకోడు 40 చెప్తారు. అంటే మీకు 25% ఆఫ్ వర్క్ లోడ్ ఈ 3-4 తరగతులు విలీనం చేయడం వస్తుంది. అలాగని చెప్పేసి పోస్టులు కూడా వస్తాయని మీరు ఏం భ్రమించొద్దు. ఎందుకంటే మీది నాకు తెలిసి సక్సెస్ స్కూల్గా 2 మీడియంస్ ఉండుంటాయి. ఇక్కడ నుంచి 2 మీడియంస్ ఉంటాయి, 1 మీడియం ఉంటుంది. 2 మీడియంస్ ఉంటే ఒక 4 స్కూల్ స్టూడెంట్స్ అదనంగా ఉంటాయి. సింగిల్ మీడియంలో అయిపోవడం వల్ల ఆ 4 అకామిడేట్ కావాలంటే ఇక్కడ వచ్చే పిల్లలు ఆ 4కి సరిపడగా ఉంటారు. ఏదంటే ఆ శాస్త్రీయ చెప్పిద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు అని అడిగితే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఎలిమెంటరీలో కూడా 1:30 ప్రకారం మిగిలిపోయిన 1-2 లెక్కలేస్తే 86,000 అతిథి పోస్టుల్లో ప్రమోషన్ ఇచ్చిన తర్వాత 20,000 ఖాళీలు ఉన్నాయి. అంటే 66,000 మిగిలినాయి. ఈ 66,000 మంది వర్కింగ్ ఉన్నారు. ఈ 66,000 మందిలో ఇప్పుడు 12,000 ఎలిమెంటరీ స్కూల్ సింగిల్ టీచర్గా పనిచేస్తున్నాయి. అక్కడ అకామిడేట్ అయ్యేది ఒక 36,000 అకామిడేట్ అవుతుంది. అక్కడ 36,000 అకామిడేట్ అయితే ఇక్కడ ఎంతమంది సర్ప్లస్ అవుతుంది? 30,000 మంది సర్ప్లస్ అయితే ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఒక 20,000 సర్ప్లస్. అంటే 50,000 పోస్టులు సర్ప్లస్. ఇవాళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 50,000 పోస్టులు సర్ప్లస్. అంటే 1/3 ఆఫ్ ది క్యాడర్ స్ట్రెంగ్త్ రెడ్యూస్ అవుతుంది. స్కూల్స్ కూడా 44,500 స్కూల్స్లో వాళ్ళు 12,000 స్కూల్ మాత్రమే ఉంచుకుంటారు. మిగతా స్కూల్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్కి కలిపేసి ఒక ఏజెన్సీకో లేదంటే ఎన్జిఓకో దేనికో దానికి అప్పచెప్తారు. అంటే భవిష్యత్తులో ఎస్టీటీ క్యాడర్ అనేది లేకుండా చేసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు హై స్కూల్ టీచర్ల మీద భారం పెరుగుతుంది. ఎక్కడా రూములు లేవు. 27,000 రూములు కట్టడం కోసం 16,000 కోట్లు లోన్ తీసుకొచ్చి కడుతున్నారు. మీకు బహుశా ఏసీఆర్ శాంక్షన్ అంటే నాకు తెలిసి శాంక్షన్ చేసేసారు. మీకు ఇవ్వలేదేమో కానీ 27,000 రూములకి సంబంధించినటువంటి ప్లాన్ కూడా స్కూల్స్కి వేసేసారు. మీకు బహుశా నాకు తెలిసి 5-6 ఇస్తారు వచ్చిన పిల్లల సంఖ్యను బట్టి. ఏమైనా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదనపు పనిభారం. అలాగే మేము దీన్ని ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్ళి నేను 5 ముఖ్యమంత్రులు చెప్పాను గన్నవరంలో. మీరు ప్రైమరీని 2 ముక్కలు చేసి 3-4 తరగతులు హై స్కూల్ తరలించొద్దు అని చెప్తే ఆయన ఏమన్నాడంటే అదేంటమ్మా 3-4 తరగతులు హై స్కూల్కి వెళ్తే సబ్జెక్ట్ టీచర్లు మాట చెప్తారు కదా, ఇప్పుడు ఒక టీచరే కదా అన్ని సబ్జెక్టులు చెప్పేస్తాడు.
నీకు ఈ పాఠం ఎవడు చెప్పాడు, ఇంకెవడు చెప్తాడు? ఆ రాజశేఖర్ ఆ భద్రుడు చెప్తాడు కదా. మరి ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన అసలు రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుతుంది. మీరు అందరూ అవి వినుంటే మీకు అర్థం అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ని మన సర్వీస్ కండిషన్స్ని కాపాడుకోవాలంటే ఉద్యమాన్ని కాపాడుకుంటేనే ఉద్యమం ఈ రెండింటినీ కాపాడగలుగుతుంది. మన మధ్య క్యాడర్ ఉపయోగించాలని, సంఘాలు ఉపయోగించాలని, నా సబ్జెక్ట్ వేరు, నేను పండిట్ని, నేను పీఈటీని, నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ నేను అనుకుని మనం గోడలు కట్టేసుకుందామా? ఎలిమెంటరీ ఇప్పుడుదాకా ఉద్యమం నడుపుతూ వచ్చింది నో ఎలిమెంటరీ. ఇప్పుడు ఉద్యమం ఇప్పుడుదాకా నడపగలిగింది ఎలిమెంటరీలో ఎస్జిటి బలంగా ఉన్నారు, నడిపారు. ఇప్పుడు ఎస్జిటి క్యాడర్ 3 ఏళ్లలో మాయమైపోతుంది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్లో మిగిలేవి ఓన్లీ హై స్కూల్లో మిగులుతాయి. మనం చాలా గట్టిగా అడిగితే మంత్రి సమక్షంలో జరిగినటువంటి చర్చలో ఆయన సమాధానం చెప్పాడు. ఆ ఫౌండేషన్ స్కూల్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటాయి, అక్కడ పనిచేస్తున్న టీచర్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటారు, వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ కూడా మేమే చూస్తాం. ఇవన్నీ అబద్ధాలు. అంటే అబద్ధం చాలా అందంగా చెప్తారు. అంటే ఎప్పటి వరకు ఉంటాయి? ఎయిడెడ్ లాగే. ఇప్పుడు ఎయిడెడ్ ఉందా అంటే లేదంటే లేదు. అంటే ఒక్క ఆర్డినెన్స్తో ఎయిడెడ్ మాయమైపోయింది రాష్ట్రంలో. ఒక ఆర్డినెన్స్తో ఎయిడెడ్ మాయమైపోయింది. పాపం ఆ ఎయిడెడ్ని ఆ మాత్రమైనా ముఖ్యమంత్రిని వెనకడుగు వేయించగలిగింది పిల్లలు వేయించగలిగారు. విశాఖపట్నంలో సీక్రెట్ హై స్కూల్ పిల్లలు మన ఫైన్ మార్నింగ్ ఆ స్కూల్ మాయమైపోయేటప్పటికి మా స్కూల్ ఎక్కడో చూపించండి నన్ను రోడ్డు ఎక్కేశారు. ఆ యాజమాన్యం ఏం చేసింది? టీచర్లు ఏమో గవర్నమెంట్ వర్క్ చెప్పేసింది, స్కూల్కి మేము ప్రైవేట్గా నడపడం తాళం వేసి జేబు వేసుకుంది. ఇక్కడ స్కూల్ కనపడపోయేటప్పుడు మా స్కూల్ ఎక్కడని చెప్పేసి రోడ్డు ఎక్కేసి మొత్తం పేరెంట్స్ సహా ఆందోళన చేసేటప్పుడు 6 గంటల హైవే దిగ్బంధనం చేశారు. ముఖ్యమంత్రి స్వరం మారింది, నడుపుకుంటానని ఎవరో ముందుకు వస్తే నడుపుకోండి ఎయిడెడ్ స్కూల్స్ని అని చెప్పాడు. నేను నిన్న మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ ఒక చోట దొరికింది. నేను ఏదో పని మీద వెళ్తే ఆ డిస్కషన్లో చెప్తున్నారు, ఏమంటే కొంచెం ఎస్ఎఫ్ కంట్రోల్ చేయండి, అవి మనం మొత్తం ఇవ్వట్లేదు. అనంతపురంలో ఎస్ఎఫ్ గొడవ చేశారు కదా, ఇక్కడ కూడా చేస్తాం, ఈస్ట్ గోదావరిలో కూడా చేస్తున్నారు, వెస్ట్లో కూడా వైన్ కాలేజీ చేశారు. వెస్ట్లో అక్కడక్కడ జిల్లాలో 2 చోట్ల నిరసన స్వరం వినిపిస్తున్నారు. దాని పిల్లల పోరాట ఫలితంగా ఏదో ప్రభుత్వ స్వరంలో మార్పు వచ్చింది. అంటే ఉద్యమానికి అంత గొప్ప క్రెడిబిలిటీ ఉంటుంది. మనం అంత ఉద్యమం చేయగలము. పిఆర్సీ 40,000 ఇవ్వకపోయినా, పిఆర్సీ రిపోర్ట్ తెరవకపోయినా మనం మాట్లాడదామని మైక్ ముందు కూర్చుంటే కంట్రోల్ చెప్తే తాను తీసేద్దామని చెప్తే అలాగే సార్ కంట్రోల్ ఉంటాం అని చెప్పేటువంటి పరిస్థితిలో వచ్చేసింది. అలాగే సిపిఎస్ రద్దు చేస్తాం, లోపు అధికారంలో వస్తే అన్నాడు. 2 నెలలు గడిచిపోయి అయినా కానీ సిపిఎస్ రద్దుకు సంబంధించి అతిగతి లేదు. ఆ మాటకు వస్తే అసలు డిఏడిఎస్ ఇచ్చేటువంటి దిక్కేలేదు ప్రభుత్వం దగ్గర. వాళ్ళు మీరు 2 డిఏలు తీసుకున్నారు, 18 జూలై 1, 19 జనవరి 1. 30 నెలల అరియరు తీసుకున్నారా? 3 వాయిదాలు ఇస్తామని జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అయిపోయింది. రాలా, ఒకటి మాత్రం పడింది. ఏది పడింది? రెగ్యులర్ వాళ్ళకి పిఎఫ్కి క్రెడిట్ అయింది. మళ్ళీ సిపిఎస్ వాడు రాదు, మీకు రాదని చదువుతున్నారు. సిపిఎస్ వాడు కనుకోలేదు బాబు. అది డిఏ పరిస్థితి. కొంచెం ముందుకెళ్తే మీరు ఎవరన్నా ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లు పెట్టుకుంటే ఆ లోన్లు సంవత్సరకాలం కట్టుకునే రావు. ఎందుకంటే ఇచ్చే పరిస్థితి లేదు, అలాగే రాత్రి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితి అంతా ఇంత జరుగుతున్నా కానీ మరి తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి శక్తిగా, పోరాడేటువంటి శక్తిగా ఈరోజు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎంప్లాయీస్, టీచర్స్ మీరు ఇలాగే ఉంటే ఏమీ అవ్వదు. మేము ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి మన పెద్దలు, మేమైతే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, నేను ఐవి లక్ష్మణరావు ముగ్గురు వెళ్ళి ఈ సమావేశాల్లో మీరు ప్రకటన చేయండి, ఏం చేయదలుచుకున్నారు పిఆర్సీ మీద, సిపిఎస్ మీద అని లెటర్ ఇచ్చి గట్టిగా నిలదీశాం. ఆయన చల్లగా చెప్పాడు, కోవిడ్ కారణంగా రాష్ట్ర బడ్జెట్ అతలాకుతలం అయిపోయింది, అర్థం చేసుకోండి అన్న, మేము సాధ్యమైన త్వరలోనే దాని మీద ప్రకటన చేస్తామని చెప్పాడు. ఆ త్వరలో అన్నది మే 18 మాట్లాడాడు, 20 ఇప్పుడు ఇవాళ నవంబర్ నడుస్తాం. ప్రజలు చేయగా మన లాస్ట్ మంత్ మేము వెళ్ళి కూర్చొని ఇదే బాగలేదు పరిస్థితి పద్ధతి, మీరు ఏదో ఒకటి ప్రకటన చేయండి అని అంటే
ఆయన చెప్పాడు, మేము బీఆర్సీకి సంబంధించి ఆ పుస్తకాలు తెరిచాం, చూసాం, అందులో ఉన్నది 27 మేము ఫైనాన్స్ వాళ్ళు ముందే తెరిచేసి ఉంటే మేము 27% ఇచ్చేసి ఉండేవాళ్ళం, మాకు 2,700 కోట్లు భారం పడేది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చే వరకు ఫైనాన్స్ వాళ్ళు కలగకపోవడం వల్ల ఇప్పుడు 30% ఇవ్వాల్సి వస్తుంది. 30% ఇస్తే 5,700 కోట్లు ఖర్చు అవుతుంది. 30% ఇవ్వడానికి మేము ప్రిపేర్ అవుతామని చెప్పి అదే ముఖ్యమంత్రికి చెప్పాం అని చెప్తే మానిటరీ బెనిఫిట్ ఎప్పుడు చెప్తారండి, అది ముఖ్యమంత్రికి తెలియదు. ఇప్పుడు 40 నెలల కాలం అయిపోయింది. 60 నెలలకు బీఆర్సీ కాలం, 40 నెలల కాలం అంటే 2/3 ఆఫ్ ది పీరియడ్ ఎక్స్పైర్డ్. ఇంకా ఓన్లీ 20 నెలలే తీసుకుంటారు బీఆర్సీ. అంటే 60 నెలల బీఆర్సీ కాలానికి 20 నెలల జీతాలు తీసుకుంటారు. అది నలిస్తే మళ్ళీ ఏ సంక్రాంతికి వస్తే 18 నెలలు తీసుకుంటారు, 18 నెలలు తీసుకుంటారు. దాన్ని ప్రశ్నించేటువంటి శక్తి మన దగ్గర ఉందా లేదని మీరు తెలుసుకోవాలి. నేనైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా ఉద్యమమే సాధించి పెట్టగలరు. ఉద్యమం సాధించి పెట్టింది కాబట్టి ఈరోజు ఈ జీతం మనం తీసుకుంటాం. నా వరకు నేను 4వ తరగతి టీచర్. మా ఫ్యామిలీలో మా తండ్రి తాత మొత్తాలు కూడా టీచర్. మా తాతగారు 1942లో 10 రూపాయలు జీతం, మా ఫాదర్ 100 రూపాయలు జీతం 1970. నా జీతం 398, 1989. ఇప్పుడు నా జీతం 1,10,000. 10 రూపాయలు 100 రూపాయలు కావడానికి 30 ఏళ్ళు పట్టింది. 100 10,000 కావడానికి 35 ఏళ్ళు పట్టింది. కానీ 10,000 1,10,000 కావడానికి మాత్రం 15 ఏళ్ళే పట్టింది. చివరి 15 ఏళ్ళ కాలంలో ఉపాధ్యాయ ఉద్యమ బలం చట్టసభల బలంగా మారటం, విగరస్గా ఉద్యమాలు చేయటం, ఉద్యమాలు కూడా చట్టసభల బలం ఉండడం కారణంగా మనం వేతనాలు గణనీయంగా పెంచుకోగలిగాం. కానీ ఇప్పుడు ఆ పెంచుకున్న వేతనాలు నిలబెట్టుకునే శక్తి మనకు ఉందా లేదనేది ఆలోచించాలి. ఇది మిత్రులారా, మరి ఆ బీఆర్సీ కథది. సిపిఎస్ గురించి కూడా గట్టిగా అడిగాడు. సిపిఎస్ సంగతి కూడా తేల్చండి చెప్పాడు. ఏం చెప్పాడు? నేను రద్దు చేయలేదు. ఏమని అడిగితే 2030 నాటికి ఉద్యోగుల యొక్క జీతాల భారం కంటే కూడా పెన్షనర్ల భారం పెరిగిపోతుంది, 80 ఏళ్ళు బతికేస్తున్నారు పెన్షనర్లు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మరి ఎందుకు ఇచ్చారు అలాంటప్పుడు హామీ అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లెక్కలేం తెలియదు, ఇది కూడా సిపిఎస్ కూడా ఏదో డిఏ లాంటిది పిఆర్సీ లాంటిది అనుకుంటున్నాడు. మరి ఆయన ఇప్పుడు అర్థమైన లెక్కలన్నీ బట్టిగా చెప్పాం. 2030 నాటికి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటుందో ఎవరికి తెలియదు, మీరు పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఆ మైలేజ్ ఏదో మీకు దక్కుతుంది కదా అని చెప్పాం. ఆ మాట మేము ముఖ్యమంత్రికి చెప్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటాడు. మరి ఏం చేయదలుచుకున్నారు? ఫైనల్గా ఏం చేయదలుచుకున్నారంటే మేము మినిమం పెన్షన్ గ్యారెంటీ ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక సిపిఎస్ ఎంప్లాయీ రిటైర్ అయినా చనిపోయినా మినిమం పెన్షన్ గ్యారెంటీ లేదు. ఇప్పుడు మినిమం పెన్షన్ గ్యారెంటీ ఇస్తామని చెప్పాం. దాని ఏదో ఆమోదం కాదు, ఖచ్చితంగా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ పోతామని చెప్పాం. మరి ఆ రకంగా సిపిఎస్ అంటుంది. యథావాత చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాఠశాల విద్యారంగం కూడా సంక్షోభంలో ఏర్పడుతుంది. రెండోది ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారం కూడా ప్రభుత్వ వైపు సమంజసంగా లేదు. ఇప్పుడు మొన్న మేము గట్టిగా అడగగా మళ్ళీ జేఏసీ నాయకులు ఏదో కలవగా మరి వాళ్ళు ఏదో బీఆర్సీ రిపోర్ట్ తెలుస్తున్నారు. ఏదో నదులేమో చెప్పారు కాబట్టి తెలిసినా తెరవకపోయినప్పుడు గుడ్డి కన్ను మూసినా ఉంటే తెలిసినా ఉంటే అన్నట్టు ఆ బీఆర్సీ కాగితాలు ఇచ్చిన ఉంటే ఇవ్వకపోయినారు. ఏమి ఉపయోగపడేది ఏం లేదు, వాడిస్తారు. అసెంబ్లీ సమావేశాలు 18 స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసి బీఆర్సీ అమలుకి కోరుకుంటాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది మిత్రులారా, ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఐక్యంగా ముందుకు పోయేటువంటి విధంగా ఉపాధ్యాయుల యొక్క ఆలోచన విధానాన్ని, మైండ్ సెట్ని మార్చుకుంటే తప్ప మన ప్రయోజనాలు కాపాడుకోవడం అని చెప్పేసి మాత్రం నేను మీకు చెప్పదలుచుకుంది. ఎనీహౌ ఏమైనా మరి ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంలో భాగస్వాములైన మిత్రులకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో గెలిచి ఉపాధ్యాయ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టారు, అలాగే ఉపాధ్యాయుల గౌరవం నిలబెట్టారు. పక్కన 2 జిల్లాలను కట్టగలిసిపోయింది. ఒక అధికారి భార్య నిలబెడితే 5,000 రూపాయలకి ఓటు వేసేస్తే అధికారి భార్య గెలిచింది. ఇప్పుడు 7 నెలలుగా ఆవిడ ఎక్కడో నాకు కనపడలేదు, ఎక్కడ కనపడలేదు, ఏ ఒక్క ఉద్యమంలో కనపడలేదు. అలాగే ఒక లెటర్ పెట్టిన పాపం కూడా పోలేదు. నిన్న మాత్రం నాకు సీఎంఓలో వెళ్ళింది. అన్న ఏంటి ఇలా వచ్చాను, నేను పని వచ్చాను, నువ్వెందుకు వచ్చావమ్మా అన్న, నేను కూడా పని వచ్చాను. ఆవిడ ఏమిచ్చిందో రిప్రజెంటేషన్ నేను చూశాను అనుకోండి, అది ఒకటి తప్ప 2 ప్రకటనలు చేసింది ఆవిడ. ఒకటి అన్నిపి చాలా బాగుంది, ఉత్తమమైంది, అంటే ప్రాథమిక పాఠశాల మాయమైపోవడం ఆవిడకి చాలా బాగున్నాడు కనపడింది. రెండోది పీడిఎఫ్ ఎమ్మెల్సీని 3 రాజధాని ఎక్కడ కనపడలేదు అంటారు, విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. మరి అసెంబ్లీ సమావేశాలకు ఎక్కడ వస్తున్నారు, అక్కడే రాజధాని ఉంది కదా. ఆ
అక్కడ రాజధానిలో అక్కడ మంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక సెక్రటరీ కానీ ఎవరు ఒకడు కూడా లేదు. అక్కడ రాజధాని ఉందంటే ఎవడంటాడు? ఆ సీఎంఓలో ఉంటారు, ఈ సెక్రటరీలు అందరూ సీఎంఓలో ఉంటారు, లేదంటే గెస్ట్ హౌస్లో ఉంటారు. సచివాలయం నుంచి పరిపాలన అనేది లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి చరిత్ర. ఈ అన్నింటినీ మీరు గమనంలో తీసుకుంటే ఖచ్చితంగా యునైటెడ్ మూవ్మెంట్ అనేది లేకపోతే పోరాడి కొత్తగా ఏమైనా హక్కులు సాధిస్తారని అనుకోలేదు, కానీ పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకునేటువంటి శక్తి కూడా మనం ముందుకు రావాలి. ఖచ్చితంగా ఫిబ్రవరి నాటికి 1వ తేదీ జీతాలు ఇవ్వండి అనే డిమాండ్ కూడా మన ఎంప్లాయీస్, టీచర్స్, స్టాఫ్ డిమాండ్స్లో వచ్చేస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. మనం ఏమంటారు చేసిన నాయకులు, అన్న మీ దగ్గర డబ్బులు ఉంటే ముందు పెన్షనర్స్కి వేయండి, తర్వాతే మాకు వేయండి అంటారు. అంటే ఒడుదారికి మాకు వేయకపోతే అర్థం. ఒడుదారికి ఖచ్చితంగా వేయాలనే స్వరం మారింది. మీకు డబ్బులు ఉన్నప్పుడు మాకు వేయండి, ముందు డబ్బులు ఉన్నప్పుడు పెన్షనర్స్కి వేయండి అనేటువంటి మాట చెప్తున్నారంటే ఇంకొక 25 రాదు చెప్పండి. ఒకసారి గర్భిణీ చేయాలి కదా, అలాగే నిధులు లేవు. ఇప్పుడు మీకు సిఎఫ్ఎంఎస్ బాగా కలిసి వచ్చింది ప్రభుత్వాలకి. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున సెంట్రలైజ్ చేస్తున్నారు. సెంట్రలైజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టమైన బిల్స్ ఇచ్చుకుంటున్నారు. ఇదే కాదు ఇప్పుడు ఇవాళ 1000 కోట్ల పైగా కాంట్రాక్టులు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయి. అందుకనే రోడ్లు దిక్కుమాల రోడ్లు ఉన్నాయి. నేను ఏ రోజులో 7:30 బయలుదేరుతూ వచ్చాయి ఈ కట్టమని రోడ్లు ఎక్కడ ఉన్నాయి అది కూడా ఆ ప్రభుత్వానికి ఏ సమస్య ఉన్నా ఉపాధ్యాయ ఉద్యమం వెంటుంటా. స్థానిక ప్రతినిధుల ద్వారా కానీ నేరుగా కానీ నాకు సమస్య తీసుకొస్తే నాకున్న డబ్బు స్వభావం ఏంటంటే సమస్య ఏదైనా వస్తే దాన్ని ఇమీడియట్గా రిప్రజెంట్ చేసి పరిష్కారం అయ్యేది వెంటాడటం నాకు ఉన్న అలవాటు. తప్పనిసరిగా నేను ఉపాధ్యాయ ఉద్యమం వెంట ఉంటా. ఉపాధ్యాయ సమస్య పరిష్కారం కోసం నా స్థితి పోరాటాలని చెప్పేసి మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.